రేపు సాయంత్రం వచ్చేమని చెప్పాను అనగాని 6 అయ్యేటప్పటికి వచ్చేమని చెప్పు. కావాలంటే భోజనానికి మనం ఇక్కడే బయట నుంచి తీసుకురావడమో ఏదో ఒకటి ఏర్పాటు చేద్దాము అనగాని సరే అక్క అని చెప్పనేసరికి సరే అని సుమతి పెట్టేస్తుంది. మామయ్య గారు రేపు సాయంత్రం పూలదండలు ఇక్కడే కట్టాలి. సుమారు 6 గంటలకి మొదలు పెడితేనే కానీ 500 పూలదండలు కట్టాలంటే టైం పడుతుంది మామయ్య గారు అని చెప్పనేసరికి నీకేం ఇబ్బంది లేదమ్మా, ఇక్కడే కూర్చుని కట్టుకోండి. భోజనాల సంగతి చూసుకుందాం, పోనీ బయట నుంచి అయినా తెచ్చేసుకుందాం, ఇబ్బంది లేదు. నువ్వు ఆర్డర్ మాత్రం పూర్తి చెయ్యి. వాడికి పేరు రాకుండా చూడు, వాడికి మంచి పేరు రావాలి. పూల ఆర్డర్ ఇచ్చామంటే చక్కగా చేశారు అన్న పేరు రావాలి. అప్పుడే వాడు సంతోషంగా ఉంటాడు. ఏమో ఈ పూలదండల వల్ల మొత్తానికి మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవ సర్ది మనకి ఇద్దరు మామూలుగానే మాట్లాడుకుంటారేమో, అదే కదా నాకు కావాల్సింది అని చెప్పి సత్యం అనేసరికి సరేనని ఇంకా మా పూలదండల కోసం మరుసటి రోజు సాయంత్రం పూలకి వెళ్తారు. సుమారు 4 గంటల సమయంలో రాజేష్ని కూడా రమ్మని చెప్తాడు బాలు. రాజేష్ కారు డిక్కీలో రాజేష్ కారు మొత్తం వేసుకుని ఆటోలో వేసుకుని మొత్తానికైతే ఇంటికి చాలా కవర్లతో పూలు తీసుకొస్తారు. మరొక ట్రిప్ కూడా బాలు ఇక రాజేష్ ఇద్దరు వెళ్ళి మరొక ట్రిప్ కూడా తీసుకొస్తారు. ఎందుకంటే 500 పూలదండలు కదా, చాలా పూలు పడతాయని మొత్తం మీనా కొని అక్కడే పెడుతుంది. అలాగే 2-3 ట్రిప్పులకి వెళ్ళి పూలు మొత్తం తెచ్చి హాల్లో పెద్ద బరకం వేసి బరకం మీద కూర్చుని అందరు కూడా 6 అయ్యేటప్పటికి వచ్చేస్తారు. రావడంతో ఇంకా అందరికీ కూడా కొన్ని మంచినీళ్ళు ఇచ్చి కూర్చుంటారు. కూర్చునేసరికి ఇంకా శృతి ఇటు రోహిణి కూడా వచ్చి కూర్చుంటారు. ఎందుకంటే ఇంట్లోనే కదా చేసేది, బాగోదు కదా, మాకు చెప్పు మీనా మేము గుచ్చుతాము అని చెప్పి శృతి అనేసరికి నాకు చెప్పు మీనా అని చెప్పి రోహిణి అంటుంది. అనేసరికి ఇంక అందరు కూడా హాల్లో కూర్చుని గుచ్చుతూ ఉంటారు. ఏ ప్రభా నువ్వు వెళ్ళి ఒక చెయ్యి వెయ్యొచ్చు కదా అని చెప్పాను. కానీ నాకేం అవసరం, నేనెందుకు చెయ్యి వెయ్యాలి, నాకేమీ అంత చేయి వేయవలసిన అవసరం లేదు అని చెప్పి ప్రభావతి మాత్రం సత్యం పక్కన కూర్చుని చూస్తూ ఉంటుంది. అందరూ కూడా చకచకా గుచ్చేస్తూ ఉంటారు. అదంతా చూసి వీళ్ళు ఎంత చకచకా గుచ్చేస్తున్నారో అనుకుంటూ అలా చూస్తూ ఉంటుంది. ఇంకా మీనా కాస్త లేచి పాలు తీసి ఫ్రిడ్జ్లోవి అందరికీ టీ పెట్టిస్తుంది. ఈరోజు వచ్చిన డబ్బంతా దీనికే సరిపోతుందేమో అనగానే నువ్వు నోరు మోస్తావా, బయట వాళ్ళ ముందు నీ పరువు నువ్వు తీసుకోకు, అర్థమవుతుందా? వాళ్ళ ముందు నిన్ను కొట్టడానికి కూడా వెనకాడను. నోరు అదుపులో పెట్టుకుని ఉండు, లేదంటే పైకి వెళ్ళిపోయి పడుకో, ఇక్కడ ఉండి చూడలేకపోతే అని చెప్పనేసరికి ప్రభావతి కాస్త నోరు మూసేస్తుంది. ఇంకా అందరికీ టీలు ఇచ్చిన తర్వాత ప్రభావతికి సత్యానికి కూడా ఇచ్చేసరికి బాలు వస్తాడు. నేను ఒక చెయ్యైనా అత్త అంటూ మాట్లాడేసరికి నువ్వెందుకు బాలు, నువ్వెందుకు, మేము చేస్తాంలే అని చెప్పాను. కానీ నేను చేస్తాను అని చెప్పి సుమతి పక్కన కూర్చుని ఎలా గుచ్చాలి చిన్నగంప అంటూ సుమతిని అడుగుతూ మొత్తానికైతే బాలు కూడా గుచ్చుతూ ఉంటాడు. మరుసటి రోజు ఉదయం సుమారు 4 గంటల సమయం వరకు ఇంకా పూలదండలు గుచ్చుతూనే ఉంటారు. గుచ్చడం అయిపోయిన తర్వాత ఆల్రెడీ ఆటో మాట్లాడేశాడు కదా 500 పూలదండలకి, ఆటో కూడా వచ్చేస్తుంది. వచ్చేసరికి పూలదండలన్నీ కూడా వ్యాన్లో వేసి పట్టుకుని బయలుదేరతారు. 500 పూలదండలు కౌంట్ చేసి మరీ తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళేసరికి మధ్యదారిలోకి వెళ్ళడంతో ఇంకా పూలదండల వ్యాన్ ఎటు వెళ్ళిపోతుందో తెలీదు. ఇంకా దాని గురించి బాలు టెన్షన్ పడుతూ ఉంటాడు. అక్కడ ఎమ్మెల్యే చిందులు తొక్కేస్తూ ఉంటాడు. మొత్తానికైతే ఆటో డ్రైవర్లు టాక్సీ డ్రైవర్ల సహాయంతో వ్యాన్ వాడిని పట్టుకుని 4 కుమ్మేసరికి వాడి కాస్త దొరకకుండా పోతాడు. వాడి సంగతి తర్వాత చూసుకుందాం, ముందు ఆర్డర్ రా, అసలే ఎమ్మెల్యే తెక్క శంకరయ్య అని చెప్పావు, ముందు పద అని చెప్పి వెంటనే మీనా బాలు ఇద్దరు ఆ వ్యాన్ తొట్టి వ్యాన్లోనే వెళ్ళిపోయి అక్కడికి పూలదండలు ఇచ్చేసేసరికి ముందు ఎమ్మెల్యే ఫైర్ అయిపోతాడు. ఆలస్యం అయిందని. లేదన్నా మా ఆలస్యం ఏం కాదు, ఒక్కసారి ఇది చూడన్నా అని చెప్పి గ్రూప్లో పెట్టిన మెసేజ్లు అన్నీ కూడా చూపించేసరికి సర్లే తమ్ముడు, సారీ, ఏమనుకోకు, ఏదో కోపంలో ఏదో అనేసాను, ఏమనుకోకు, ఒరే డబ్బేదిరా అని చెప్పాను. కానీ ఎంత తమ్ముడు అని చెప్పాను. కానీ దండ ఒకటి 500 అన్నా, 2,50,000 అయిందన్నా అని చెప్పనేసరికి సరే, ఆల్రెడీ 20,000 అడ్వాన్స్ ఇచ్చాను కదా, ఇదిగో 2,30,000 అని ఇచ్చి ఆ 20,000 పక్కకు తీసింది కూడా సరే వీలైనంత తొందరగానే తెచ్చావు, దండలన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి అని చెప్పి ఆ పై 20,000 కూడా ఇచ్చేస్తాడు. వద్దన్నా అని చెప్తున్నా కానీ తీసుకో బాలు,
నువ్వెంతో కష్టపడి నా పేరు పోకూడదని ఎంతో కష్టపడి మరీ పూలదండలు తీసుకొచ్చి ఇచ్చావు, అది చాలు అని చెప్పి పూలదండలు ఆ డబ్బులు తనకే ఇచ్చేయండి అనగానే మీనాకే ఇచ్చేస్తాడు. మీనా 2,50,000తో ఇంకా సరే ఇంటికి వచ్చేస్తుంది. ఏ అమ్మ మీనా అంతా బాగానే జరిగిందా అనగాని ఏం జరగడం మావయ్య అంటూ మొత్తం విషయం చెప్తుంది. అవునా, చాలా పెద్ద ప్రమాదమే జరిగిందే. పర్వాలేదు, కరెక్ట్ సమయానికి పూలదండలు ఇచ్చేశారు, లేదంటే ఆ ఎమ్మెల్యే అన్నంత పని చేసేశాడు మావయ్య. మీ అబ్బాయి కాలర్ పట్టుకుని కట్టేస్తాము అని అది ఇది అని ఎంతో మాట్లాడాడు. నాకు భయం వేసింది. ఈ లోపు అయినా వాళ్ళ గ్రూప్లో పెట్టిన మెసేజ్లన్నీ చూపించడంతో కొంచెం చల్లబడి ఇంకా ఏం అనలేదు అని చెప్పాను. కానీ పోనీలే మీనా అని చెప్పనేసరికి ఎంత వచ్చింది ఏంటి అని చెప్పాను. కానీ మీనా చెప్దామనుకునేసరికి నువ్వు ఉండు మీనా, నీకెందుకు ప్రభా, నువ్వేమన్నా ఒక్క పువ్వైనా కూర్చావా, తనకేమన్నా సహాయం చేసావా, మరి నీకెందుకు ఎంతొస్తేని, నీకేం సంబంధం ఎంతొస్తేని? మీనా కష్టపడింది, వాళ్ళు కష్టపడి తీసుకొచ్చిన వాళ్ళకి పూలదండలుకి డబ్బులు ఇవ్వాలి, అవన్నీ మీనా చూసుకుంటుంది, నీకెందుకు అని చెప్పి సత్యం అనేసరికి ఇంకా ప్రభావతి కాస్త నోరు మూసేస్తుంది. ఇంకా నోరు మూసేసరికి ఇంకా మరుసటి రోజు సుమతి వస్తుంది. ఏంటక్క డబ్బులు బాగా వచ్చినట్టున్నా, ఏం చేద్దాం అనుకుంటున్నావు అనగాని లోన్ తీసుకుని ఒకటి మీ బావకు మంచి కారు కొనిపెడదాం అనుకుంటున్నాను. ఆ గుణాగాడ వల్ల మీ బావ కారు అమ్మేశారు కదా అని చెప్పాను. కానీ మంచి ఆలోచన అక్క, ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటావా అని చెప్పాను. కానీ వద్దు, ఇది నేను చేసే వ్యాపారానికి లోన్ ఏదో ఇస్తారంట కదా అని చెప్పనేసరికి సరే అక్క, తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను చెప్తానులే అని చెప్పి ఇంకా తెలిసిన వాళ్ళకి చెప్పేసరికి వాళ్ళు కాస్త మీనా దగ్గరికి వచ్చి లోన్ రాస్తారు. 1,00,000 రూపాయలు షాప్కి వస్తుందమ్మా అని చెప్పనేసరికి సరేనండి అని లోన్ రాస్తారు. రాసేసరికి ఆ డబ్బులు ఈ డబ్బులు కలిసి రాజేష్ని ఫోన్ చేసి పిలుస్తుంది మీనా. ఏంటమ్మా అని చెప్పాను. కానీ అన్నా, ఆయనకి ఏ కారు ఇష్టమో నాకు తెలియదన్నా, కార్లు మీరే నడుపుతారు కదా, మీకే కదా తెలుస్తుంది, ఆయనకి నచ్చిన కారు ఏదో తీసుకోమ్మా అన్నా అని చెప్పనేసరికి కారు తీసుకోవాలంటే సుమారు 3 లక్షలైనా డౌన్ పేమెంట్ కట్టాలమ్మా మీనా, వాడు తీసుకునే కారుకి 6 లక్షల కారు అని చెప్పనేసరికి ఉన్నాయన్నా, ఆల్రెడీ పూల ఆర్డర్లో వచ్చినాయి, పైగా 1,00,000 రూపాయలు లోన్ పెట్టాను, అవి ఇవి ఉన్నాయన్నా అని చెప్పనేసరికి సరే రామ్మా అని ఇంకా రాజేష్తో పాటు మీనా వెళ్ళడంతో పాటు వెనకాలే సత్యం కూడా వాళ్ళతో పాటే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ నచ్చిన కారు అంటే అదే కదా బాబాయ్ అని చెప్పాను. కానీ అదే వాడికి చాలా ఇష్టమైన కారు అని చెప్పి ఇంకా కారుని కాస్త బుక్ చేసి బాలుకి ఫోన్ చేసి రమ్మని చెప్తారు. బాలుకి ఫోన్ చేసి రమ్మనేసరికి ఎందుకురా షోరూమ్కి అని చెప్పాను. కానీ నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నాను కానీ ఏడ్చావలే, నువ్వు నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడం ఏంట్రా అని చెప్పాను. కానీ నేను కాదులేరా బాబు, మీనాయే నీ కోసం కారు గిఫ్ట్ ఇవ్వడం కోసం ఇక్కడికి తీసుకొచ్చిందని. కానీ మీనా తీసుకొచ్చిందా, ఎక్కడుంది అనగాని అదిగో అక్కడ సంతకాలు పెడుతుంది అని చెప్పనేసరికి మీనా కాస్త వస్తుంది. ఏంటి మీనా, ఏంటి వచ్చిన డబ్బులన్నీ ఇలాగే తగలేస్తున్నావా అనగాని నేనేం తగలేయట్లేదండి, పైగా లోన్ కూడా తీసుకుని మీకోసమే కారు తీసుకున్నాను, ప్రతి నెల ఈఎంఐ మాత్రం కట్టుకోండి, అదైతే నా వల్ల కాదు, బ్యాంక్ లోన్ అయితే నేను కట్టుకుంటాను అని చెప్పి మీనా చెప్పేసరికి ఇంకా అందరు నవ్వుకుంటారు. పదండి పదండి, ఇక్కడి నుంచి డైరెక్ట్గా గుడికి వెళ్ళి పూజ చేయించుకుని కారు తీసుకుని ఇంటికి వెళ్ళాలి అని చెప్పనేసరికి రాజేష్ని కూడా పక్కనే కారు పెట్టేసి రాజేష్తో పాటు నలుగురు వెళ్తారు గుడికి. వెళ్ళి ఇంకా అక్కడ పూజ చేయించుకున్న తర్వాత రిటర్న్లో రాజేష్ని కాస్త ఆ కారు దగ్గర దింపేయడంతో ముగ్గురు ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయేసరికి ఇంకా గబగబా సత్యం లోపలికి వెళ్ళి ప్రభా ఇలా రా అనగాని ఏమైంది, ఏమంత కొంపలు మునిగిపోయింది, రమ్మని పిలుస్తున్నారు అని చెప్పి ఇంకా ప్రభావతి అనేసరికి ఇలా రా మీనా బాలుకి కారు కొనింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి గుండె పట్టుకుంటుంది. కారు మొన్ననే కదా అమ్మేశాడు, ఇదప్పుడే కారు కొనేసిందా, కారు కొనేసి అన్ని డబ్బులు ఇది సంపాదించేసిందా అని చెప్పాను. కానీ మొన్న ఆర్డర్ వచ్చింది కదా మా అత్తయ్య గారు, ఆర్డర్ తీసుకొచ్చింది ఈయనే కదా, అందుకే ఈయన ఆటో నడపడం నాకు అంతగా నచ్చలేదు, అందుకే లోన్ తీసుకుని ఆ డబ్బులు ఈ డబ్బులతో కలిపి మీ అబ్బాయికి కారు కొన్నాను అని చెప్పాను. కానీ ప్రభావతి రోహిణి అలా నోర్లు వెళ్ళబెడతారు. ఇంకా శృతి రవి అయితే చాలా సంతోషపడతారు. మొత్తానికైతే మీనా బాలుకి కారు గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేస్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఎలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.